అమ్మయ్య అప్పుడే పొద్దున అయిపోయిందా? యాస్ ఈ రోజు ఎంజాయ్ గా స్కూల్ కి వెళ్తాను, ఎందుకంటే ఈ రోజు మొత్తం హోంవర్క్ కంప్లీట్ చేసేసా. యాహూ! అవును, ఫ్యూరీ లేచాడో లేడో, ఫ్యూరీకి కాల్ చేద్దాం ఒకసారి. ఇక్కడ కాంటాక్ట్స్, ఎస్ రింగ్ అవుతుంది. ఎవర్రా పొద్దున్నే కాల్ చేస్తున్నారు? వచ్చి ఇంకోసారి ట్రై చేద్దాం. ఏంటి వీడు ఈ రోజు స్కూల్ టైం అవుతుందంటే ఇంకా కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అబ్బా మళ్ళీ ఎవర్రా బాబు? ఏంట్రా పొద్దున్నే? మ్యాగీయా? ఓకే, ఏంటి మ్యాగీ చెప్పు. హే, నువ్వు ఇంకా లెగలేదా? స్కూల్ టైం అవుతుంది, లెగు తొందరగా. ఓ అవును, స్కూల్ మర్చిపోయాను. ఓకే మ్యాగీ, నేను రెడీ అయ్యి మళ్ళీ కాల్ చేస్తాను నీకు. బాయ్. ఓకే, నేను రెడీ అవ్వాలి. బాయ్. నేను వెళ్ళి తొందరగా రెడీ అవ్వాలి. అమ్మా వెళ్ళి రెడీ అయిపోదాం రా. బ్రష్ చేయడం అవసరమా? సర్లే చేద్దాం. హ్యాండ్ వాష్ చేసుకుందాం. తొందరగా బ్రేక్ఫాస్ట్ చేయాలి. అయిపోయింది. వెళ్ళిపో. మమ్మీ నా బ్యాగ్ ఎక్కడ పెట్టావు? అక్కడే సోఫా మీద ఉంది చూడరా. మమ్మీ దొరికింది. థ్యాంక్ యూ, నేను వెళ్తున్నాను. బాయ్. ఓకే రా కన్నా, జాగ్రత్తగా వెళ్ళు. ఆ మ్యాగీని కూడా తీసుకుని వెళ్ళు తోడుగా. ఓకే మమ్మీ, వెళ్తున్నాను. బాయ్. అమ్మా ఈ మ్యాగీది రెడీ అయిందో లేదో గంటలు చేస్తది. ఓయ్ మ్యాగీ, ఉన్నావా? ఎక్కడున్నావే? బయటికి రా. ఉన్నాను, ఇక్కడ చూడు కిటికీలో. కనబడ్డావు. తొందరగా రెడీ అవ్వు రా, స్కూల్ కి లేట్ అవుతుంది. వచ్చేస్తున్నా, ఇంకా బ్రేక్ఫాస్ట్ తినలేదు, వచ్చేస్తున్నా. ఓకే తొందరగా రా, వెయిట్ చేస్తున్నా బయట. ఎస్, ఈ రోజు అలాగే నేను మొత్తం హోంవర్క్ చేసేసాను. ఎస్. హాయ్ మ్యాగీ. బ్రేక్ఫాస్ట్ చేసావా నువ్వు? చేశాను, ఇడ్లీ చేసింది మా మమ్మీ ఈ రోజు. యాహూ! నువ్వేం చేసావు? దోశ. ఓ దోశనా? ఓకేలే. మ్యాగీ నీ స్కేట్ బోర్డ్ ఏది? తొందరగా తెచ్చుకో, లేట్ అవుతుంది, వెళ్దాం స్కూల్ కి. సరే వెళ్తున్నా. ఓకే వెళ్దాం పదా. ప్యూరీ స్లో వెళ్ళు, నేను రాలేకపోతున్నా. నీ వల్లే రోజు లేట్ అవుతుంది స్కూల్ కి. నేను లేట్ లేచినా కూడా నువ్వేమో రెడీ అవ్వడానికి గంటలు చేస్తావు. ఏం చేస్తావు అమ్మాయి? నువ్వంటే ప్యాంటు షర్ట్ వేసుకుని వస్తావు, మాకెన్ని పనులు ఉంటాయో తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళకి మేనసే లేదు. అసలు ఎలా వెళ్తున్నారు చూడు రోడ్ల మీద. జాగ్రత్త మ్యాగీ. అమ్మయ్యా, జాగ్రత్త, ఒక వెహికల్ వస్తుంది ముందు. స్కూల్ పిల్లలు ఉన్నారనేది కామన్ సెన్స్ కూడా లేదు ఎదవలకి. నేనే బాగా పార్క్ చేసా, జింగిలక్కడ జిలాపీ. లేదు, నేనే బాగా పార్క్ చేసా చూడు. చూసావా నీ స్కేట్ బోర్డ్ ఎలా ఉందో? నాది చూడు ఎంత స్ట్రైట్ గా నీట్ గా పెట్టాను. అవును, మన వాచ్మెన్ అంకుల్ కూడా రాలేదేంటి ఈ రోజు? అదే నేను వెతుకుతున్నా, నాకు ఏం కనిపించట్లేదు. ఎర్లీ మార్నింగ్ స్పెషల్ క్లాసెస్ కదా, అందుకే వాచ్మెన్ అంకుల్ ఇంకా రాలేదు. మేబీ అదే అనుకుంటా. నడు కాఫ్టేరియాకి వెళ్ళి తిందాం ఏదో ఒకటి. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసావు కదరా గాడిద. అయినా నాకు ఆకలేస్తుంది. ఏం తింటావు? నువ్వు ట్రీట్ ఇస్తావా? ఇస్తాను. ఆంటీ వాచ్మెన్ అంకుల్ రాలేదు, మీరెలా వచ్చారు ఇంత తొందరగా? ఓ బేటా, అవన్నీ నీకెందుకు? ఫస్ట్ నీకేం కావాలో చెప్పు. నాకు ఒక యాపిల్ కావాలి. నాకు ఒక పైనాపిల్ కావాలి. ఓకే వెయిట్ చేయండి, ఇస్తాను. ఓకే ఆంటీ, మేము అక్కడ కూర్చుంటాము. మీరు అక్కడ కూర్చుని ఉంటే మీ తాత తీసుకెళ్తాడా ఫుడ్? తీసుకోండి వచ్చి. ఏ మ్యాగీ, వెళ్ళి ఫుడ్ తీసుకుని రావేపో. ఎప్పుడు నన్నే తీసుకుని రమ్మంటాడు, ఏ పని అయినా సరే నన్నే చేయమంటాడు, వాడు మాత్రం చేయడు. ఇదిగోరా తీసుకో. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోసారి నాకు పనులు ఏమని చెప్పాలా, అయిపోతాను. బాగుంది మ్యాగీ, మస్తుంది. అవును, నాకు చాలా బాగా నచ్చింది. ఎలాగో ఇంకా టీచర్ రాలేదు కదా, మనం వెళ్ళి కొంచెం ఆడుకుందాం. కమాన్. ఓకే, ఆడుకుందాం, నడు. ఓకే దా, కమాన్. ఏం ఆడుకుందాం? రన్నింగ్ రేస్ ఆడదామా? ఓకే ఆడదాం. ఎవరు ఫస్ట్ రౌండ్ క్లియర్ చేస్తారో వాళ్ళే విన్ అయినట్టు. ఓకే నుంచో, నేను 1 2 3 చెప్తాను, అప్పుడు స్టార్ట్ అవుదాం. ఓకే, నేను రెడీగానే ఉన్నాను. నీకు భయం వేస్తుందా ఫ్యూరీ? లేదు, భయానికి మారుపేరు నేను. నన్ను చూస్తే నీకే భయం వేస్తుంది. చూసుకుందాం దా. నేను రేస్ చేసే ముందు కొంచెం ఎక్సర్సైజ్ చేయడం నాకు అలవాటు. ఒక్క నిమిషం ఆగు. నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను. జింక్ చాక్. నేను కూడా ఎక్సర్సైజ్ చేస్తా. చెయ్యి వెళ్ళు. 1 2 3. దాన్ని ఎక్సర్సైజ్ అంటారా? నేను కూడా ఎక్సర్సైజ్ చేస్తా. నువ్వు ఎక్సర్సైజ్ చేయమంటే గంతులు వేస్తున్నావేంటి? ఎక్సర్సైజ్ చెయ్యి. ఇలా చేయడం వల్ల మన కాళ్ళు చాలా ఫ్లెక్సిబుల్ అవుతాయి.
ఆ విషయం ఫ్యూరీకి తెలీదు. ఫింగర్ దానికి ఎక్సర్సైజ్ అంటే కూడా ఏంటో తెలీదు. అయ్యో ఓకే, ఇంక ఎక్సర్సైజ్ చాలు, వెళ్దామా? పదా వెళ్దామా? ఓకే కమాన్, రెడీ స్టడీ గో. నేనే ఫస్ట్, నేనే ఫస్ట్. నీదే ఫస్ట్. నువ్వు నన్ను దాటలేవు. ఎస్, ఓ నో 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 ఇప్పటికైనా బాయ్స్ గ్రేట్ అని ఒప్పుకో. నో. ఎస్, నేనే ముందెళ్తున్నా. ఎస్ ఎస్ ఎస్, కమాన్ కమాన్ కమాన్, నేను విన్ అయిపోతాను. నో 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 నో. ఎస్, ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాను. ఎస్, చింగిలక జిలపి. ఫ్యూరీ నేను ఎందుకు ఓడిపోయానో నీకు తెలుసా? ఎందుకంటే నువ్వు పరిగెట్టలేవు కాబట్టి నా అంత ఫాస్ట్ గా. కాదు, నా బ్యాగ్ లో బుక్స్ వెయిట్ ఎక్కువైనాయి. అమ్మో, ఇదో పెద్ద చదువులు బిడ్డలాగా పోజు. అసలు నువ్వు హోంవర్క్ చేసావా లేదా? అవును కదా, అయ్యో హోంవర్క్ చెయ్యడమే మర్చిపోయాను నేను. Shit. అయ్యో, నేను అసలు హోంవర్కే చేయడం మర్చిపోయానే. అసలు ఎలా నేను క్లాస్ లోపలికి రాను. యాహూ, నేనైతే వర్షాన్ని కంప్లీట్ చేసేసా. యాహూ. నేను వర్క్ చేయలేదు, నేను వెళ్ళిపోతాను స్కూల్ నుంచి. డుమ్మా కొడతాను ఈ రోజు. అమ్మో, నేను మాత్రం ఇక్కడ ఉండను. నేను వెళ్ళిపోతా. ఏ ఆగు, సార్కి తెలిస్తే తిడతారు. మీ మమ్మీ కూడా నాకు బాధ్యత తప్పు చెప్పారు. ఆగు. అయినా నేను వినను, నేనైతే వెళ్ళిపోతా. సార్ చాలా గట్టిగా కొడతాడు. అమ్మో, నేను ఉండను. ఏ ఆగు, నువ్వు వెళ్ళిపోతే నా క్లాస్ లో బోర్ కొడుతుంది. నేను వచ్చేస్తున్నాను. ఆగు. అయితే వచ్చేసే, వెళ్ళిపోతున్నాడు. పదా. అమ్మయ్యా, ఫస్ట్ టైం మనం ఈ రోజు క్లాస్ బంక్ కొట్టాం. ఈ రోజు మొత్తం ఎంజాయ్ చేయొచ్చు సూపర్ గా. నువ్వు కొడితే కొట్టు, నన్ను కూడా బంకు కొట్టించావు. ఈ ఎదవా. అమ్మో, ఆ వెనుకున్నది మా పక్కింటి ఆంటీయే కదా. చూసిందంటే మా మమ్మీకి చెప్పేసి తొందరగా నడు. పద తొందరగా పద. ఎవరి ఎక్కడికి వెళ్దాం? కొత్తగా ఒక ఎగ్జిబిషన్ ఓపెన్ చేశారు, అక్కడికి వెళ్దాం. పద నడు, అదిగో మన ముందే ఉంది. ఏహూ, పద. రా, తొందరగా వెళ్దాం. రా మ్యాగీ, చూడు ఎంత బాగుందో. వా ఫ్యూరీ, జైంట్ వీల్ చూడు ఎంత బాగుందో. యా అవును, రంగులు రంగులు ఉన్నాయి దాని మీద. సూపర్ ఉంది. చాలా బాగుంది. రా మ్యాగీ, మనం జైంట్ వీల్ ఎక్కుతుందా? అమ్మో, అదేంటి అంత పెద్దగా ఉంది? నాకు చాలా భయం అది ఎక్కడం. ఏం పర్లేదు, నేనున్నాను కదా. మరి నడు, బాగుంటుంది. దా. సర్లే, వస్తున్నా. నాకు యాహూ, ఎక్కు మ్యాగీ, వెళ్ళిపోతుంది. ఎక్కేసా. వావ్, చూడు ఇక్కడి నుంచి సముద్రం ఎంత బాగుందో. నేను చూడు ఎంత బాగా కూర్చున్నాను. నువ్వు ఎందుకు అంత భయపడుతున్నావు? సరిగ్గా కూర్చో, చాలా బాగుంది. నన్ను గట్టిగా పట్టుకో ఫ్యూరీ, నాకు చాలా భయం వేస్తుంది. నేను ఎవరిని పట్టుకోను. నేను చూడు ఎంత మంచిగా కూర్చున్నాను. నువ్వు కూడా అలాగే కూర్చో, బాగుంది. వామ్మో, నేను ఇక్కడ నుంచి పడిపోయేలా ఉన్నా. చీ, నీకు ఎంజాయ్ చేయడం కూడా రాదు. అమ్మాయిలందరూ అమ్మాయిలే. నేను ఇంకోసారి ఎక్కను, నాకు చాలా భయం వేసింది. నేను వెళ్ళిపోతా స్కూల్ కి. ఆగు మ్యాగీ, ఆగు ఆగు. ఓకే, అదొద్దులే, వేరేది ఏదైనా ఎక్కుదాం. ఓకేనా? లేదు, నేను స్కూల్ కైనా వెళ్ళిపోతా. నువ్వు స్కూల్ కి వెళ్తే సార్ మళ్ళీ నిన్ను ఎగరేసి కొడతాడు. పర్లేదా మరి నీకు? ఓ వద్దులే, నిజమే కదా, సార్ కొడతారు కదా. వద్దులే, ఇక్కడ ఆడుకుందాం. యా, అలా వచ్చా దారికి. బెటర్ దా, మనం వెళ్ళి. ఓకే, మనం ఈ వైల్డ్ మౌస్ ఎక్కుదాం రా. పదా. మరి ఇందాక ఏడ్చి దిగిపోయినట్టు ఈసారి మళ్ళీ దిగిపోకు. ఓకేనా? అయ్యో ఫ్యూరీ, ఇదేంటి అంత స్పీడ్ గా వెళ్తుంది? కమాన్ బా, ఎక్కువ తొందరగా వెళ్ళిపోతుంది. ఎస్, స్టార్ట్ చేయరా పిల్లోడా. చూడు, నాకేం భయం వేయట్లేదు. చూసావా ఎలా కూర్చున్నాను? ఇప్పుడు వెళ్తావి. వామ్మో, వామ్మో, ఎంత స్పీడ్ నా వల్ల కాదు. వామ్మో, ఎంత బాగుందో చూడు మ్యాగీ, కళ్ళు తెరువు. వామ్మో, నాకు కొళ్ళు తిరుగుతున్నాయి. ఇంకెక్కనిది. నాకు కూడా కొంచెం అలాగే ఉంది. వాంతింగ్ వచ్చేలా ఉంది. వచ్చేసాం, వచ్చేసాం. అమ్మో, చాలా స్పీడ్ గా తిరిగింది కదా. చాలా భయం వేసింది. అవును, నాకైతే కళ్ళు తిరిగినాయి. అమ్మయ్యా, చాలే, ఇంకా వెళ్దాం నడు. ఫ్యూరీ, ఫ్యూరీ, నాకు ఐస్ క్రీమ్ కొనిస్తావా? ఓ, ఐస్ క్రీమా? ఒక్క నిమిషం ఆగు, నా దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో చూసుకుంటాను. మా మమ్మీ నాకు పాకెట్ మనీ ఇచ్చింది. ఓకేలే, ఏటీఎం కి వెళ్ళి డబ్బులు తీసుకుని వద్దాం. సరేనా? సరే. ఓకే, నడు వెళ్దాం. లా 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 లా. అమ్మయ్యా, ఆఖరికి వచ్చేసాం షాప్ కి. తొందరగా రా.
యాహూ వచ్చేసాం ఐస్ క్రీమ్. ఎస్. ఏంటి షాప్ లో ఎవరు లేరు? అవును నేను కూడా అదే చూస్తున్నా. అంకుల్ అంకుల్. ఆంటీ ఆంటీ. మ్యాగీ ఎవరు లేరనుకుంటా. ఫుడ్ మొత్తం మనమే తీసుకుని తినేసి వెళ్ళిపోదాం. ఏమంటావు? లేదురా, అలా చేయకూడదు, తప్పురా. నువ్వు ఎప్పుడు ఇలాగే అంటావు. నువ్వు ఇక్కడే ఉండ, నేను తీసుకుని వస్తాను. యా జింగిల్ అక్కడ జిలాపీ జిలాపీ జిలాపీ. నాకు ఐస్ క్రీమ్ చేయడం కూడా వచ్చు. ఇప్పుడు షాప్ అంకుల్ వస్తే తిడతారు నిన్ను. ఏం తిట్టరు, నన్ను ఎవరు తిట్టరు. మ్యాగీ నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, నేను ఇప్పుడే తీసుకుని వస్తాను. సరే ప్యూరీ. ఎక్కడ కూర్చుందాం? ఇక్కడ కూర్చుందాం. మ్యాగీ కంప్లీట్ అయిపోయింది. ఐస్ క్రీమ్. యా సూపర్ ఉంది ఐస్ క్రీమ్. అవును యమ్మీ యమ్మీగా ఉంది. వామ్మో ప్యూరీ, చూసావా నైట్ అయిపోయినట్టుంది. ఈ రోజు మా మమ్మీ ఖచ్చితంగా తిడుతుంది నన్ను. ఓ అవును, నేను కూడా చూసుకోలేదు. ఓ బాబోయ్, ఈ రోజు మా మమ్మీ నన్ను పక్క కొడుతుంది. అవును, మా మమ్మీ కూడా నన్ను కొడుతుంది. త్వరగా వెళ్దాం పదా. ఓకే నడు నడు నడు. పదా. అవును మ్యాగీ, నీ బ్యాగ్ చాలా బాగుంది. అసలు ఎక్కడ తీసుకున్నారు అది? వావ్, ఈ బ్యాగ్ మా డాడీ కొన్నారు. నీకు నచ్చిందా ప్యూరీ? అవును చాలా బాగుంది. వావ్ మస్తుంది నీ బ్యాగ్. నేను కూడా మా డాడీకి చెప్పి అలాంటి బ్యాగ్ తీసుకుని వస్తుంటాను. ఎస్. అవును ప్యూరీ, మీ మమ్మీకి ఏమని చెప్తాం ఇంత లేట్ అయిందంటే? అవును అది నిజమే, నాకు చాలా భయం వేస్తుంది. ఏం చేయాలి? ఈ రోజు మనకి స్పెషల్ క్లాస్ అని చెప్దాం. అవును అదే చెప్దాం. ఓకే నడు. అమ్మయ్య మా ఇల్లు వచ్చేసింది. ఓకే బాయ్ ప్యూరీ. ఓకే బాయ్ మ్యాగీ. ఎలా అయితేనే ఇంటికి వచ్చేసాను. బట్ మమ్మీ ఏమంటదో ఏంటో, చూద్దాం ఏమవుతుందో. యా యా లాలా. మమ్మీ నేను ఇంటికి వచ్చేసాను. చాలా అలసిపోయాను మమ్మీ. ఈ రోజు నేను వెళ్ళి పడుకుంటాను. ఓకేనా? ఏ ఫ్యూరీ, ఒకసారి కిందికి రా. మమ్మీ వస్తున్నాను మమ్మీ. చెప్పు మమ్మీ. ఫ్యూరీ బ్యాగ్ అక్కడ పెట్టు, నీతో మాట్లాడాలి. ఓకే మమ్మీ, అక్కడ పెట్టేసి వస్తాను. అమ్మో నాకు ఎందుకో డౌట్ గా ఉంది. మనం చేసిన పని మమ్మీకి తెలిసిపోయిందేమో. చూద్దాం ఒకసారి ఏంటో అడుగుదాం. మమ్మీ చెప్పు. ప్యూరీ ఈ రోజు అసలు ఎక్కడికి వెళ్ళావు చెప్పు. మమ్మీ నేను ఎక్కడికి వెళ్ళలేదు మమ్మీ. నిజం చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? మమ్మీ అది అది మీ స్కూల్ నుంచి నాకు కాల్ వచ్చింది. నువ్వు ఈ రోజు స్కూల్ డుమ్మా కొట్టావంట కదా. మమ్మీ 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 అది యాక్చువల్ గా నేను హోంవర్క్ చేయలేదు మమ్మీ. అందుకే భయం వేసి నేను స్కూల్ కి వెళ్ళలేదు మమ్మీ. అవునా, నిన్న నైట్ అడిగితే నువ్వు ఆల్రెడీ హోంవర్క్ కంప్లీట్ చేశా అని చెప్పావు కదా. అది మమ్మీ అది సారీ మమ్మీ, ఇంకోసారి ఎప్పుడు చేయని ఇలాగా. సారీ సారీ. ఉండు, నీకు ఇలా కాదు, నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తుంటావు. ఆగు. మమ్మీ మమ్మీ వద్దు మమ్మీ, ప్లీజ్ మమ్మీ మమ్మీ మమ్మీ. నీకు ఇలా అయితే కాదు, ఇట్రా, నీకు ఉంది. వద్దు మమ్మీ. ఆగు ఆగు, నీకుంది నా చేతుల్లో ఈ రోజు. మమ్మీ ఇంకెప్పుడు చేయను మమ్మీ. సారీ మమ్మీ, ఇంకోసారి టైంకి స్కూల్కి వెళ్తాను. సారీ. ఆగు ఫ్యూరీ, ఎక్కడికి వెళ్తున్నావు? వెయిట్ చేయి మమ్మీ. ఓకే గాయ్స్, ఈ రోజు నేను స్కూల్ బంక్ కొట్టానని మా మమ్మీ నన్ను కొడుతుంది. మీరు ఇలా ఎప్పుడు చేయకండి, దెబ్బలు తినకండి. ఇలాంటి కంటెంట్ మీరు ఇంకా కావాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండ్ లైక్ చేయండి.